భారీ పేలుడికి ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, సంతోష్, ఏ విధంగానైతే ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఏరివేత అనేది మొదలైంది. ఒకవైపు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర శిబిరాలపైన ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడి చేయడమే కాకుండా దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులను కూడా ఎప్పటికప్పుడు ఏరివేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఆనవాళ్లు ఇంకా దేశంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దానికి సంబంధించి గత కొన్ని రోజులుగా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ పెద్ద ఎత్తున వాళ్ళకు సంబంధించినటువంటి దర్యాప్తు చేస్తూ వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఎర్రకోట ముందు జరిగినటువంటి ఈ పేలుడు వెనక ఏముంది అనేది మాత్రం అధికారికంగా ప్రకటించకపోయినా దీని వెనక ఖచ్చితంగా ఉగ్ర మూలాలు ఉండి ఉంటాయనే దానిపైన మాత్రమే ఇటు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఫోకస్ పెట్టాయి. సో ఇక్కడ జరిగినటువంటి పేలుడు పదార్థాలు ఏంటి అనే దానిపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. సో ఎప్పుడైతే ఎర్రకోట ముందు పేలుడు జరిగిందో ఆ వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఆ సిగ్నల్లో దాదాపు వందలాది వెహికల్స్ ఆగి ఉన్నాయి. ఆ వెహికల్స్ లో ఉన్నటువంటి జనమంతా కూడా ఏం జరిగిందో తెలుసుకునే లోపే ప్రమాదం అనేది జరిగిపోయింది. ఆ తర్వాత ఆ ఒక్క వెహికలే కాదు, దాంతో పాటు మరికొన్ని వెహికల్స్ కూడా డ్యామేజ్ అయ్యాయి. అయితే ఇక్కడ కాలిన వెహికల్స్ మాత్రమే కాదు, అందులోంచి ఎప్పుడైతే ఎక్స్ప్లోజివ్ జరిగిందో ఆ ఎక్స్ప్లోజివ్ తో పక్కన ఉన్నటువంటి ఇతర వెహికల్స్ కి సంబంధించినటువంటి అద్దాలు, దాంతో పాటు అందులో ఉన్నటువంటి ప్రజలకు కూడా, అంటే అందులో ఉన్నటువంటి జనాలకు కూడా పెద్ద ఎత్తున గాయాలైనటువంటి పరిస్థితి కనిపించింది. సో స్పాట్ లోనే 8 మంది చనిపోయారు. ఆ తర్వాత మరికొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా మృతి చెందారు. సో దానికి సంబంధించి పూర్తిగా ఏ విధంగానైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటికే స్పాట్ లో మొత్తం కూడా ఒకవైపు ఫోరెన్సిక్ టీమ్స్ ఆనవాళ్లనన్నీ కూడా సేకరిస్తున్నాయి. అక్కడక్కడ మొత్తం రక్తపు ముద్దలు కనిపిస్తున్నాయి. ఏ విధంగానైతే మాంసం ముద్దలు మొత్తం రక్తంతో నిండిపోయి కనిపిస్తున్నాయి. నిజంగా అంతే, ఎంతమంది డ్యామేజ్ అయి ఉంటారు, ఆ శరీర భాగాలు ఎవరెవరివి అన్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అంటే దాదాపు 50 నుంచి 60 మీటర్ల వరకు కూడా ఆ రక్త ముద్దలు, మాంసపు ముద్దలు ఎగిరి పడ్డాయి. దాంతో ఆ తీవ్రత ఎంత మేర బ్లాస్టింగ్ జరిగిందనేది కూడా ఇక్కడ అర్థమవుతుంది. వాస్తవానికి మొదట కొంత ఏదైతే సిఎన్జి సిలిండర్ లాంటిది ఏమైనా పేలి ఉంటుందనే దాని మీద కూడా చర్చ జరిగింది. సో అటువంటి సిలిండర్ పేలితే ఇంత తీవ్రంగా అనేది బ్లాస్టింగ్ జరగదు, ఖచ్చితంగా దీంట్లో మరో వేరే ఇతర పేలుడు పదార్థాలు ఉపయోగించి ఉంటారనే దాని మీద కూడా ఒకవైపు ఇన్వెస్టిగేషన్ సాగుతూనే ఉంది. సో ఆ స్పాట్ ను మొత్తం కూడా తమ అదుపులోకి తీసుకోవడమే కాకుండా ఏదైతే I-20 కార్ అని చెప్తున్నారో I-20 కారుకు సంబంధించి నదీమును కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను విచారిస్తారు. ఆ తర్వాత ఈ కారు ఎక్కడి నుంచి జర్నీ చేసుకుంటూ రెడ్ ఫోర్ట్ కు చేరుకుంది. సో రెడ్ ఫోర్ట్ వద్ద స్లోగా మూవ్ అవుతూ ఒకసారిగా ఆగడం, అందులోంచి పేలుడు రావడం, ఇదంతా నిజంగా ఒక పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందా, దీనికి ఎవరెవరు సహకరించారు, దీని వెనక ఉన్నటువంటి సంస్థలేంటి అనే దాని మీద కూడా ఫోకస్ పెట్టారు. దానికి అనుగుణంగానే ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. దీనిపైన ఇప్పటికే ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే కాకుండా ఎన్ఎస్జీ, దాంతో పాటు మిగతా నేషనల్ కి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలన్నీ కూడా ఎంటర్ అయ్యాయి. ఇక ప్రత్యేకంగా ఫోరెన్సిక్ టీమ్స్ మాత్రం అణువణువును గాలిస్తున్నాయి. ఇందులో వాడినటువంటి ఎక్స్ప్లోజివ్స్ ఏంటి అనే దాని మీద ప్రధానంగా వాళ్ళు ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. సో మళ్ళీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఇతర నగరాలను కూడా అప్రమత్తం చేశారు. సంతోష్.